అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఈ వీడియోలో డిఎస్సిలో మీకు కనిపించే టాప్ 10 డిఎస్ఏ ప్యాటర్న్స్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు డెఫినెట్లీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలామంది రకరకాల డిఎస్ఏ షీట్స్ని సాల్వ్ చేయడానికి బాగా కష్టపడతారు. లీడ్ కోడ్లో క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తారు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ రికగ్నిషన్ గురించి ఎవ్వరూ పట్టించుకోరు. నేను డిఎస్ఏ గురించి ఎన్ని వీడియోస్ చేసినా ప్రతి దాంట్లో మెన్షన్ చేసింది ప్యాటర్న్ రికగ్నిషన్. ఈవెన్ లింక్డ్ఇన్లో మీరు చూసినా the most important point that I try to highlight in DSA posts is pattern recognition. ఎందుకంటే ప్యాటర్న్ రికగ్నిషన్ రాకపోతే మీరు సాల్వ్ చేసినంత వేస్ట్. లెట్స్ సే 10 క్వశ్చన్లు సాల్వ్ చేశారు ఫ్రమ్ ద సేమ్ ప్యాటర్న్. 11వ క్వశ్చన్కి మళ్ళీ మీరు మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ ఆలోచించవలసి వస్తుందంటే మీకు ప్యాటర్న్ రికగ్నిషన్ సరిగ్గా రానట్టు, రైట్? సో ప్యాటర్న్ రికగ్నిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 100 క్వశ్చన్లు ఫ్రమ్ 2-3 ప్యాటర్న్స్ వర్సెస్ 50 క్వశ్చన్లు ఫ్రమ్ 10 డిఫరెంట్ ప్యాటర్న్స్. ఎస్, సెకండ్ పర్సన్ ఈస్ ద క్లియర్ విన్నర్. కాబట్టి ఈ ప్యాటర్న్ రికగ్నిషన్ అంత ఇంపార్టెంట్. సో నేను మీకు ఈ వీడియోలో ప్యాటర్న్ రికగ్నిషన్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ వాటిని ఎలా రికగ్నైజ్ చేయాలి అండ్ వాటి కరెస్పాండింగ్ కొన్ని క్వశ్చన్స్ దట్ యూ కెన్ ప్రాక్టీస్ అంతా ఇస్తాను. సో స్టే ట్యూన్డ్ టిల్ ది ఎండ్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఒకవేళ మీరు ఇంకా ఏఐ ఏజెంట్స్ కోర్స్ తీసుకుందాం అనుకున్నా తీసుకోకపోతే తొందరగా తీసేసుకోండి. బికాజ్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ ది డిస్కౌంట్ 500 సీట్స్లో ఆల్రెడీ 300 సీట్స్ పైగా కంప్లీట్ అయిపోయాయి. సో యూ జస్ట్ హ్యావ్ ఫ్యూ సీట్స్ లెఫ్ట్. So go ahead if you are interested. Now coming to the pattern recognition, నేను మీకు క్వశ్చన్లు చూపిస్తూ ఆ తర్వాత ప్యాటర్న్ దీంట్లో ఏముంది అని చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. Okay. So if you can see lead code 643 maximum average subarray. So దీంట్లో you are given an integer consisting of n elements and an integer k. Find a contiguous subarray whose length is equal to k that has the maximum average value and return this value. So మీకు ఒక సిరీస్, ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఇచ్చాడు. దాంట్లో ఏ సబ్ సీక్వెన్స్లో ఏ సబ్ అర్రేలో మీకు యావరేజ్ అంటే ఆ సబ్ అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ యాడ్ చేసి డివైడ్ బై ద లెంత్ కే చేస్తే వచ్చే యావరేజ్ ఉందో అది మ్యాక్సిమం అని అడుగుతున్నాడు. సో ఈ ప్యాటర్న్ని ఏ విధంగా రికగ్నైజ్ చేయాలి, గుర్తుపట్టాలి. ద ప్రాబ్లమ్ ఇన్వాల్వ్స్ అ కంటిగ్యూయస్ సబ్ అర్రే ఆర్ సబ్ స్ట్రింగ్. ఇట్ ఆస్క్స్ ఫర్ maximum, minimum, sum, average కూడా సమ్లోకి వస్తుంది బికాస్ ఇట్స్ జస్ట్ సమ్ బై ద నంబర్, లెంత్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దాట్ విండో, రైట్? సో ఈ స్లైడింగ్ విండోని ఏ విధంగా సాల్వ్ చేస్తాం? సో బేసిక్లీ వి ఇనిషియలైజ్ పాయింటర్ లెఫ్ట్ అండ్ రైట్ బేస్డ్ ఆన్ కండిషన్. ఐదర్ లెఫ్ట్ ముందుకు వస్తుంది ఆర్ రైట్ వెనక్కి వెళ్తుంది అండ్ యూ యాక్చువల్లీ అడ్జస్ట్ ద విండోస్, రైట్? సో దట్స్ హౌ స్లైడింగ్ విండో ఈజ్ యూస్డ్ అండ్ మీకు చూసిన ఎగ్జాంపుల్ ఈజ్ వన్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. సో మీకు అగైన్ ఈ వీడియోలో నేను ఈ ప్యాటర్న్స్ని ఏ విధంగా రికగ్నైజ్ చేయాలి చెప్తాను. ప్యాటర్న్స్ని సాల్వ్ చేయడం నేర్పించట్లేదు. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ మేక్ అ సిరీస్ ఆఫ్ 10-20 వీడియోస్ వేర్ వీ విల్ డూ దిస్ ప్యాటర్న్ రికగ్నిషన్ సాల్వింగ్. ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, లెట్స్ సీ, రైట్? అగైన్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, యూట్యూబ్లో కాదు కానీ డిఎస్ఏ పెయిడ్ కోర్స్ బై వంశీ భవానీలో మీకు ఆల్రెడీ ఇవంతా మోస్ట్ ఆఫ్ దిస్ ఈస్ కవర్డ్, రైట్? అండ్ దాంట్లో మీకు సెపరేట్ షీట్ ఆఫ్ 5-6 క్వశ్చన్స్ పర్ టాపిక్ ఇస్ గివెన్. సో ఓవరాల్గా మీకు ఆ డిఎస్ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ టేక్ ఇట్ అవుట్, రైట్? డిస్కౌంట్ ప్రస్తుతానికి ఏం లేదనుకుంటా, ఇట్స్ అరౌండ్ 2.5కి. జస్ట్ చెక్ ద కోర్స్ ఆన్ వంశీ భవాని, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, 2 sum to input array is sorted. సో దీంట్లో 2 sum ఒక వాల్యూ ఇస్తాడు. సో ఇక్కడ ఇఫ్ యూ సీ దిస్ ఈస్ ద నంబర్స్ అండ్ టార్గెట్ ఈజ్ గివెన్. ఈ టార్గెట్కి మ్యాచ్ అయ్యే ఏ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుందని చెప్పి ద క్వశ్చన్ విల్ బీ ఇన్ దాట్ వే. సో ఇటువంటి క్వశ్చన్స్లో వీ యూస్ 2 pointers అప్రోచ్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ లెట్ మీ టేక్ ఇట్ దేర్. సో ఈ 2 pointers అప్రోచ్ని ఏ విధంగా గుర్తుపట్టాలి? ద ప్రాబ్లమ్ ఇన్వాల్వ్స్ అ సార్టెడ్ అరే ఆర్ రిక్వైర్స్ మినిమైజింగ్ ఆర్ మ్యాక్సిమైజింగ్ 2 elements. యూజువలీ 2 indices, one from starting left, another from right, move towards each other, right? సో ఇందాక we were talking about a range, right? స్లైడింగ్ విండోలో ఇట్ వాజ్ అ విండో. సో ఆ రేంజ్ మొత్తం గురించి మాట్లాడుతున్నాం. 2 pointersలో ఓన్లీ మీకు 2 వేరియబుల్స్ పాయింట్ చేస్తున్న వాల్యూస్తోనే మ్యాటర్ అవుద్ది, ఆ మధ్యలో ఉన్న రేంజ్తో మ్యాటర్ అవ్వదు. దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్లైడింగ్ విండో అండ్ 2 pointer అప్రోచ్, రైట్? సో ఈ 2 pointer అప్రోచ్ని ఏ విధంగా అప్లై చేస్తారు? అగైన్ లెఫ్ట్ రైట్ అండ్ బేస్డ్ ఆన్ ద కండిషన్ యూ విల్ మూవ్ లెఫ్ట్ టువర్డ్స్ ద ఫ్రంట్, ముందుకెళ్తుంది, రైట్ వెనక్కి వెళ్తుంది. ఇందాక రేంజ్, ఇప్పుడు జస్ట్ ఇండివిజువల్ ఎలిమెంట్స్, రైట్? కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, లింక్డ్ లిస్ట్ సైకిల్, రైట్? ఒక లింక్ లిస్ట్లో సైకిల్ ఉందా లేదా కనుక్కోవాలి అంటే వీ యూస్ ఫాస్ట్ అండ్ స్లో పాయింటర్ అప్రోచ్. అగైన్ 2 pointers. ఇందాక లెఫ్ట్ కానీ రైట్ కానీ 1 స్టెప్పే ముందుకు కానీ వెనక్కి కానీ వస్తాయి. బట్ ఇన్ 2 pointer అప్రోచ్ విల్ హ్యావ్ 2 pointers, రెండు ముందుకే వెళ్తాయి,
ఒకటేమో 1 స్టెప్ ముందుకెళ్తుంది, రెండోదేమో 2 స్టెప్స్ ముందుకెళ్తుంది. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్, రైట్? అండ్ ఇన్ఫ్యాక్ట్ ద ఫస్ట్ స్లైడింగ్ విండోలో ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ చేయక్కర్లేదు. బేస్డ్ ఆన్ కండిషన్ ఇట్ కెన్ స్టార్ట్ ఇన్ బిట్వీన్ ఆల్సో. గ్రేట్. నౌ లెట్స్ టేక్ యూ టు ద ఫాస్ట్ అండ్ స్లో పాయింటర్ అప్రోచ్, రైట్? హౌ టు రికగ్నైజ్, ఎలా గుర్తుపట్టాలి? ద ప్రాబ్లమ్ ఇన్వాల్వ్స్ అ లింక్ లిస్ట్ ఆర్ అ సైకిల్ ఇన్ అన్ అరే, రైట్? సైకిల్ అని వచ్చిందంటే థింక్ అబౌట్ ఈ 2 పాయింటర్ విత్ ఫాస్ట్ అండ్ స్లో అప్రోచ్, రైట్? The goal is to detect cycles or find the middle element. Okay, now how does it work? 2 pointers, slow moves 1 step at a time, fast moves 2 steps at a time, right? And if they meet, cycle exists and all of that. So basically that's the implementation of the pattern. Okay, now let me take you to the next pattern question, fourth question. Merge intervals. So దీంట్లో మీకు pattern పేరే ఇచ్చేసాడు, బట్ యూజువల్లీ ప్యాటర్న్ పేరు మీకు క్వశ్చన్లో ఇవ్వకపోవచ్చు. సో ద క్వశ్చన్ యూజువల్లీ ఇన్వాల్వ్స్ ఓవర్లాపింగ్ ఏమంటారు సీక్వెన్సెస్ అనమాట. సో లెట్స్ సే 1,2 ఉంది, ఆర్ లెట్స్ సే 1,3 ఉంది అండ్ 2,4 ఉంది. 1,3 and 2,4 హ్యాస్ అ కామన్ ఏరియా 2,3. ఆర్ ఏబుల్ టు విజువలైజ్ ఇట్? సో నంబర్ లైన్లో ఇఫ్ యూ హ్యావ్ 1 to 10 అండ్ 5 to 12, 5 to 10 ఇస్ ద కామన్ ఏరియా కదా. అంతేగా అంతేగా. అటువంటి ఓవర్లాపింగ్ సినారియోస్ ఉన్నప్పుడు మర్జ్ చేయాల్సి వస్తే we use this pattern. How to recognize it? The problem deals with overlapping intervals. As I told you, sorting is often required before merging because 1,3 undi and 10,12 undi and 2,5 undi. 2,5 and 1,3 has overlapping, but sort చేయకుండా ముందే మీరు చేస్తే 1, ఆ 3కి అండ్ నెక్స్ట్ వచ్చే 5,10కి పెద్ద మ్యాచింగ్ ఆర్ ఓవర్లాపింగ్ ఉండకపోవచ్చు. సో సార్టింగ్ చేస్తాం ముందు. సార్టింగ్ చేసి మర్జ్ చేయవలసి వస్తే we use this particular pattern. సో దీంట్లో మనం ఏం చేస్తాం? సార్ట్ ఇంటర్వెల్స్ బై స్టార్ట్ టైమ్ ఆర్ స్టార్టింగ్ ఇండెక్స్ ఆర్ ఎలిమెంట్ వాల్యూ, కెన్ బి ఎనీథింగ్ బేస్డ్ ఆన్ క్వశ్చన్, అండ్ ఇటరేట్ త్రూ ద ఇంటర్వెల్స్ ఆర్ ది ఇండెక్సెస్ ఆర్ ది వాల్యూస్ అండ్ మర్జ్ ఓవర్లాపింగ్ వన్స్, రైట్? మనం స్టాక్ ఆర్ లిస్ట్ని వాడతాం టు కీప్ అ ట్రాక్, రైట్? దట్స్ అగైన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్యాటర్న్. మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ ప్యాటర్న్, రైట్? మిస్సింగ్ నంబర్. సో దీంట్లో గివెన్ సీక్వెన్స్ లైక్ ఇప్పుడు 3, 0, 1 ఇచ్చాడు, దాంట్లో మిస్సింగ్ ఏంటి 2, రైట్? 0, 1 ఇచ్చాడు, మిస్సింగ్ ఏంటి 2, బికాజ్ ఓకే n ఈక్వల్ టు 8 ఇచ్చాడు. సో గివెన్ 0 to n, రైట్? దాంట్లో ఏ నెంబర్ మిస్ అవుతుందో చెప్పాలి. ఓకే, సో బేసిక్లీ ఇఫ్ యూ ఆర్ గివెన్ 0 to 10 ఆర్ 0 to 3 అండ్ 0, 1, 3 ఇస్తే 2 కనుక్కోవాలి ఇన్ దట్ క్వశ్చన్ లాగా. అర్థమైందా? అలా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? క్వశ్చన్లో మిస్సింగ్ అనేది ఇట్స్ నాట్ అ ప్యాటర్న్. ఇక్కడ మిస్సింగ్ అనేది ప్యాటర్న్ కాకపోతే ప్యాటర్న్ ఏంటి? ప్యాటర్న్ ఈజ్ అబౌట్ రీఅరేంజ్మెంట్, రైట్? ఉన్న సీక్వెన్స్ని మనం రీఅరేంజ్ చేసి ఏ పొజిషన్ మిస్సింగ్ అనేది కనుక్కుంటున్నాం. సో ఇటువంటి వాటిల్లో వి యూజ్ సైక్లిక్ సార్ట్ ప్యాటర్న్. హౌ టు ఎలా గుర్తుపట్టాలి దీన్ని? ద ప్రాబ్లమ్ ఇన్వాల్వ్స్ నంబర్స్ ఇన్ రేంజ్ 1 to n. ద నంబర్స్ నీడ్ టు బి రీఅరేంజ్డ్ ఇన్ ప్లేస్. దాట్స్ ద గుర్తుపట్టే పాయింట్. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ఎలా గుర్తుపట్టాలి అనే లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నా దీంట్లో అగైన్ అప్రోచ్ ఏంటి? సైక్లిక్ సార్ట్ అప్లై చేయడం. మీకు వస్తే అప్లై చేయగలుగుతారు, రాకపోతే నేర్చుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్. నా మనకి నంబర్స్ ఇచ్చారు 1 to 3 అని చెప్పి, దానికి అన్ని సబ్సెట్స్ కనుక్కోవాలంట. అంటే 1, 2, 3, 1,2, 2,3, 1,3, 1 to 3, ఆ విధంగా అన్ని సబ్సెట్స్ కనుక్కోమంటున్నాడు. సో యూజువలీ క్వశ్చన్స్ ఇటువంటి పవర్ సెట్ లాజిక్ని ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వి యూస్ ద పవర్ సెట్ ఆర్ బ్యాక్ ట్రాకింగ్ లాజిక్. సో ఇక్కడ యాక్చువల్లీ బ్యాక్ ట్రాకింగ్ వాడతాం, దాని యొక్క చిన్న మోడిఫికేషన్ విల్ గివ్ యూ పవర్ సెట్ అనమాట. సో దీన్ని ఏ విధంగా గుర్తుపట్టాలి? జనరేటింగ్ ఆల్ సబ్సెట్స్ కానీ, ఆల్ పర్మిటేషన్స్ కానీ, ఆర్ ఆల్ కాంబినేషన్స్ కానీ అడిగితే ఇట్స్ యూజువల్లీ దిస్ బ్యాక్ ట్రాకింగ్, రైట్? సాల్వింగ్ కన్స్ట్రెయింట్ సాటిస్ఫాక్షన్ లైక్ సుడోకు, n queens. Again, if you don't know what's n queens, ignore that, but that's a popular question in backtracking. అవును సార్. అతను ఎవరనుకున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. సో ప్రాబ్లమ్ని ఏ విధంగా రికగ్నైజ్ చేస్తారు? ప్రాబ్లమ్ ఆస్క్స్ ఫర్ కాంబినేషన్స్ ఆఫ్ పర్మిటేషన్స్, గ్రేట్, ఆఫన్ ఇంక్లూడ్స్ కన్స్ట్రెయింట్స్ లైక్ సో అండ్ సో, ఫైన్. సో ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కావాలంటే మీకు ముందుగా బ్యాక్ ట్రాకింగ్ రావాలి. సో ఈ వీడియో నిజంగా డిఎస్ఏ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, రాదర్ దాన్ people just thinking to practice it in future. ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇవన్నీ మీరు ఆటోమేటిక్గా రిలేట్ చేసుకోగలుగుతారు, రైట్? కొత్తగా అయితే మీకు ఎంత ఏం ఆడుతుంటారో అనిపిస్తుంది, బట్ యా. నౌ చెప్పినట్లుగా ద సబ్సెట్ పవర్ సెట్ ప్రాబ్లమ్ ఈజ్ అ స్పెషల్ టైప్ ఆఫ్ బ్యాక్ ట్రాకింగ్. సో బ్యాక్ ట్రాకింగ్ ఆర్ పవర్ సెట్ ఈజ్ వన్ ప్యాటర్న్ అనమాట. దెన్ వీ హ్యావ్ సర్చ్ ఇన్ ఏ రొటేటెడ్ సార్టెడ్ అరే.
రైట్? ఎక్కడైనా సరే సెర్చ్ చేయమని అడుగుతున్నాడు ప్లస్ సార్టెడ్ ఉంది అంటున్నాడు అంటే ఇట్స్ అ క్లియర్ కట్ ఇండికేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్ అనమాట. ఓకే, సో బైనరీ సెర్చ్ అగైన్ వస్తే మీకు అర్థమవుద్ది. సో బైనరీ సెర్చ్ ఏంటంటే మనకున్న సెర్చ్ స్పేస్ని అట్ ఎవ్రీ పాయింట్ ఇన్ టైం హాఫ్గా డివైడ్ చేసి ఒక హాఫ్ని పక్కన పడేస్తాం, ఇంకో హాఫ్ని మళ్ళీ సెర్చ్ స్పేస్గా తీసుకుని దాంట్లో ఇంకొక హాఫ్ తీసుకుని ఇంకొక హాఫ్ పాడేసి అలా హాఫ్ తీసుకుంటూ వెళ్తూ మనకు కావాల్సిన సెర్చ్ స్పేస్లో ఎలిమెంట్ని ఫైండ్ చేస్తాం అనమాట. సో బైనరీ సెర్చ్ యాక్చువల్లీ హౌ టు రికగ్నైజ్ ఇట్, యూజువల్లీ కాదు కంపల్సరీగా మీకు సార్టెడ్ అర్రే ఉంటుంది ఆర్ అ కండిషన్ దట్ అలౌస్ యూ హాఫింగ్ ద సెర్చ్ స్పేస్. సో మీరు సెర్చ్ చేయవలసిన స్పేస్, ఇక్కడ సెర్చ్ స్పేస్ అంటే ఏంటంటే మీరు సెర్చ్ చేయాల్సిన స్కోప్, రైట్? అది ఎవ్రీ పాయింట్ ఇన్ టైం హాఫ్ చేయగలిగితే మీరు బైనరీ సెర్చ్ని వాడతారు. ఓకే, సో అగైన్ ద లాజిక్ ఈజ్ సింపుల్. అట్ ఎవ్రీ పాయింట్ బేస్డ్ ఆన్ కండిషన్ యూ విల్ డివైడ్ ఇట్ ఇంటూ 2 halves అండ్ ఆ కండిషన్ ఎటుపక్క సాటిస్ఫై అవుతే అటుపక్క వెళ్ళి ఇంకొక పక్కని వి ఇగ్నోర్ దట్, డిస్కార్డ్ దట్, రైట్? ఆ ఇంకొక పక్కలో మళ్ళీ ఏదైతే చూసేస్తున్నామో దాన్ని మళ్ళీ హాఫ్ చేసి ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్కి వెళ్తాం, మళ్ళీ వచ్చేసిన దాన్ని డిస్కార్డ్ చేస్తాం, ఆ విధంగా అనమాట. దెన్ వీ హ్యావ్ బైనరీ ట్రీ లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్. సో ఇన్ జనరల్ మీరు ట్రీస్ ఆర్ గ్రాఫ్స్లో క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలగాలి అంటే మీకు BFS అండ్ DFS బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అండ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ బాగా రావాలి. ఆబ్వియస్లీ కదా, మీరు ఒక అర్రేలో ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేయలేకపోతే, లూప్ చేయలేకపోతే దాంట్లోని ఏ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయలేరు. సిమిలర్లీ ట్రీ ఆర్ గ్రాఫ్లో ద ట్రావర్సల్ క్యాన్ బి డన్ వయా BFS అండ్ DFS. కాబట్టి అవే రాకపోతే యూ మైట్ నాట్ బీ ఏబుల్ టు సాల్వ్ ఎనీ క్వశ్చన్ ఇన్ ట్రీస్ అండ్ గ్రాఫ్స్. కాబట్టి DFS అండ్ BFSని బాగా నేర్చుకోండి. ఇట్స్ నాట్ సెపరేట్ ప్యాటర్న్. అంటే ద సింపుల్ థింగ్ ఈస్ ఇఫ్ ఇట్స్ అ ట్రీ ఆర్ గ్రాఫ్ క్వశ్చన్ 99% ఆఫ్ ది టైమ్స్ ఆర్ అ స్మాల్ మోడిఫికేషన్ టు BFS DFSని సాల్వ్ చేస్తారు. ఓకే, దీన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వేస్టే, బికాస్ మీకు ఆల్రెడీ ఇది వస్తే వచ్చినట్టు, రాకపోతే ఇప్పుడు చెప్పిన 2 minutesలో ఏం అర్థం కాదు థియరిటికల్గా. ఓకే, దెన్ వీ హ్యావ్ టోపోలాజికల్ సార్ట్. ఈ కోర్స్ షెడ్యూల్ అనే క్వశ్చన్ని దాని ద్వారానే సాల్వ్ చేస్తాం. అగైన్ దాట్స్ యూస్డ్ ఇన్ DAGs, డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్స్. ఎస్, DAGs. సో అగైన్ ఈ DAG గురించి మీకు తెలుసుండి టోపోలాజికల్ సార్ట్ ఐడియా ఉంటే ఈ ప్యాటర్న్ని మీరు రికగ్నైజ్ చేయగలుగుతారు. బట్ రాకుండా ఇప్పుడు నేను చెప్పిన మీకు అర్థం కాదు, బికాస్ దాట్స్ DAG అనే కాన్సెప్ట్ ఇస్ అ కోర్ టు గ్రాఫ్స్. సో ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. అగైన్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద DSA కోర్స్. ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి, లేదా సొంతంగా నేర్చుకున్నా ఓకే. బట్ దిస్ ఈస్ వన్ లీగల్ టిపికల్ ప్యాటర్న్ సీన్ ఇన్ DSA ఇంటర్వ్యూస్. దెన్ ఫైనలీ డైనమిక్ ప్రోగ్రామింగ్. దీంట్లో యూజువల్గా మీకు కామన్ ఓవర్లాపింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ద క్వశ్చన్ ఈజ్ యూజువల్లీ టు ఆప్టిమైజ్, మ్యాక్సిమైజ్ ఆర్ మినిమైజ్ సంథింగ్. సో అటువంటి కేసెస్లో మనం DP వాడతాం. అగైన్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ మల్టిపుల్ ప్యాటర్న్స్, బట్ నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. లైక్ వన్ థింగ్ టు నోట్, మనకి 2 రకాల ఇంటర్వ్యూస్ ఉంటాయి. యాక్చువల్ ఆన్లైన్ రౌండ్, కంప్యూటర్ ముందు కూర్చొని కోడ్ చేస్తారు, అండ్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూలో ఎక్కువగా మిమ్మల్ని DP మీద క్వశ్చన్స్ అడగరు, DS డేటా స్ట్రక్చర్స్ మీద ఓన్లీ ఫోకసింగ్ ఆన్ DS క్వశ్చన్స్ ఉంటాయి. DP బేస్డ్ అల్గారిథమిక్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా యాక్చువల్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్లో ఉండవు, బికాస్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ పీపుల్ ఆర్ నాట్ లుకింగ్ ఫర్ దాట్, రైట్? ఆన్లైన్ రౌండ్స్లో మాత్రం అల్గారిథమిక్ DP బేస్డ్ క్వశ్చన్స్ మంచి కంపెనీస్కి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో DP వస్తే వచ్చినట్టు, లేకపోతే రానట్టు. సో మీకు అసలు ఐడియా లేకపోతే సాల్వ్ చేయలేరు ఆ వేలో. అగైన్ DP ఇస్ జస్ట్ అ వే, ఇట్ విల్ హెల్ప్ యూ టు ఆప్టిమైజ్ ద ప్రాబ్లమ్. DP లేకుండా సాల్వ్ చేయలేరని చేయొచ్చు, బట్ DPతో ఎఫిషియెంట్గా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి DP నేర్చుకుంటే అగైన్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ మేక్ అ వీడియో ఆన్ ద డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇన్సైడ్ DP ఆల్సో. బట్ ఓవరాల్గా దీస్ 10 ఆర్ ది మెయిన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. వీటిని మీరు అనలైజ్ చేసి అగైన్ మీకు డిస్క్రిప్షన్లో ప్రతి ప్యాటర్న్కి 3-4 క్వశ్చన్స్ ఇస్తాను. వాటిని తీసుకుని సాల్వ్ చేసుకుంటే ప్యాటర్న్స్ మీకు వచ్చేస్తాయి, రైట్? బట్ ఓవరాల్గా ఈ 10 ప్యాటర్న్స్ని మీరు ఈచ్ ప్యాటర్న్కి 3-4 క్వశ్చన్స్, సో 10 4s 40-50 క్వశ్చన్స్, వాటిని సాల్వ్ చేసిన కంఫర్టబుల్గా మెజారిటీ ఆఫ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఇంటర్వ్యూస్ని ఆర్ ఆన్లైన్ రౌండ్స్ని క్రాక్ చేయగలుగుతారు. ఓకే, ఆసమ్. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ నేను మీకు యాక్చువల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూపించలేదు. అగైన్ చెప్తున్నాను కదా, ఈ వీడియో మీకు DSA మీద కొంచెం ఐడియా ఉంటే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాకపోవచ్చు. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు deliver you the content regarding patterns. Thank you very much. Jai Hind, Jai Bharat.